ఏపీలో జిల్లాల పునర్విభజనపై అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాలతో చర్చలు నిర్వహించి పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై భౌగోళిక స్థితిగతులు, పరిపాలనా అవసరాలపై జీవోఎం లోతైన అధ్యయనం చేసింది. మంత్రివర్గ ఉపసంఘం తమ ప్రాథమిక నివేదికను ఇటీవలే ముఖ్యమంత్రికి అందజేసింది. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రజల అభ్యర్థనలు, పరిపాలనా సౌకర్యం, ప్రాంతీయ అవసరాల్ని పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు మంత్రులతో సమీక్షలో కీలక చర్చలు నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత ఈ నెల 28వ తేదీ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రజలకు పరిపాలనని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను అమలు చేస్తోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. ఈశ్వర్, హామీ ఇచ్చినవి కాకుండా ఇంకా ఏ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అండ్ ఏ ప్రతిపాదన వీటిని ఏర్పాటు చేయబోతోంది? ప్రాతిపదిక చాలా స్పష్టం. స్థానిక అవసరాలు అంటే అక్కడున్న పరిపాలనా సౌలభ్యం ఒకటి, అదే సమయంలో అక్కడున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆ ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కనిపిస్తుంది. అయితే త్వరలోనే జిల్లాల పునర్విభజన కంటే నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతోంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 125 నుంచి 225కి పెరగబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దాని జోలికి పోదలుచుకోలేదు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు మాత్రమే దీన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం తాజాగా భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం అర్ధాంతరంగా ముగిసినట్టుగా మనకి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎందుకంటే దానికి సంబంధించి సిద్ధం చేసిన నివేదిక, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిద్ధం చేసిన నివేదికని ముఖ్యమంత్రి ఇంకొద్దిగా దాన్ని క్షుణ్ణంగా ఆ నివేదికను రూపొందించాలి, మరిన్ని ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలన్న అభ్యంతరాలని మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి దాన్ని తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేసి మరొకసారి జీవోఎంను ఏర్పాటు చేసి ఆ తర్వాత తుది సమావేశానికి రావాల్సిందిగా జీవోఎంను ఆదేశించినట్టుగా సమాచారం.